ఫ్రెండ్స్ 2024లో మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఈ వీడియోలో మీకు నేను కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ గురించి చూసుకున్నట్టయితే లాస్ట్ 2 ఇయర్స్ నుండి మన ఛానల్లో నేను కంప్లీట్గా యూట్యూబ్ రిలేటెడ్గా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. తెలుగులో చాలామంది మన ఛానల్లో వీడియో చూసి యూట్యూబ్ ఛానల్స్ అయితే క్రియేట్ చేసుకున్నారు. ఛానల్స్ క్రియేట్ చేసుకోవడమే కాదు, అందులో కొందరైతే ప్రజెంట్ యూట్యూబ్ నుండి మనీ కూడా ఎర్న్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే 5 మెంబర్స్ అయితే యూట్యూబ్లో 1 lakh సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యి సిల్వర్ ప్లే బటన్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఒక సైడ్ ఉన్నారు, అదేవిధంగా యూట్యూబ్లో ఇంకా చాలామంది సక్సెస్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. నేను చాలా ఛానల్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే 2024లో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మీరు సక్సెస్ అవ్వడానికి కొన్ని టిప్స్ చెప్దామనే వీడియో అయితే చేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ముందుగా మీరు వేసుకోవాల్సిన క్వశ్చన్ వచ్చేసి అసలు ఎందుకు ఛానల్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనేది మీరు క్వశ్చన్ అయితే వేసుకోండి. నార్మల్గా ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేద్దామని అయితే ఉంటుంది. పర్పస్ ఏంటంటే చాలామంది పర్పస్ వచ్చేసి యూట్యూబ్ నుండి మనీ అనేది సంపాదించుకోవాలని. ఎస్, ప్రతి ఒక్కరికి కూడా యూట్యూబ్ నుండి మనీ సంపాదించుకోవాలని అయితే ఉంటుంది. కానీ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ పర్పస్ మాత్రం ఓన్లీ మనీ మాత్రమే ఉండొద్దు. పర్పస్ అనేది మీరు ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారు, ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు ముందుగా ఫిక్స్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, కొందరు వచ్చేసి ఐడెంటిటీ కోసం అంటే గుర్తింపు కోసం యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తుంటారు. మరికొందరు వచ్చేసి వాళ్ళకున్న స్కిల్స్ అనేది చెప్పి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి వాళ్ళు వీడియోస్ రూపంలో ఎక్కువ మందికి వాళ్ళ స్కిల్స్ అనేది చూపించాలని అయితే ఉంటుంది. మరికొంతమంది ప్యాషనేట్గా అంటే వాళ్ళకు యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఆపర్చునిటీస్ కోసం వాళ్ళు యూట్యూబ్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని వాళ్ళు యాక్టింగ్ అనేది యూట్యూబ్లో వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా డిఫరెంట్గా కొంతమంది చూసుకున్నట్టయితే బిజినెస్ పర్పస్ కోసం యూట్యూబ్ని అయితే వాళ్ళు యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందుగా మీరు మీ పర్పస్ ఎందుకు యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి. మీరు యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ ఒక పెన్ను పేపర్ తీసుకొని పర్పస్ అనేది మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఎలాంటి వీడియో చేయాలనుకుంటున్నారు అనేది ముందుగా నోట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు ఎలాంటి వీడియో చేద్దామనుకున్నా, ఎలాంటి ఛానల్ రన్ చేద్దామనుకున్నా ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే మనకు యూట్యూబ్లో చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎలాంటి కేటగిరీ తీసుకున్నా సరే, ట్రావెల్ తీసుకున్నా సరే, వ్లాగ్ తీసుకున్నా సరే, కుకింగ్ తీసుకున్నా సరే, టెక్ తీసుకున్నా సరే, ఏ కేటగిరీలో తీసుకున్నా సరే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మీలాంటి వాళ్ళు ఎంతోమంది వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో నేను అబ్జర్వ్ చేసింది వచ్చేసి యూట్యూబ్లో ఏవైతే ఛానల్స్ అయితే సక్సెస్ అవుతున్నాయో అవన్నీ కూడా యూనిక్ ఛానల్స్ మాత్రమే. ఎవరైతే వేరే ఛానల్స్ వాళ్ళని కాపీ చేస్తుంటారో, వేరే ఛానల్లో చూసి అరే వీళ్ళకు వ్యూస్ వచ్చాయి మనం కూడా అదే విధంగా చేద్దామని అయితే ఆ విధంగా చేస్తున్నారో వాళ్ళకైతే యూట్యూబ్లో సక్సెస్ అయితే రావడం అయితే లేదు. ఎస్, మీరు చేస్తున్న కేటగిరీలో ఆల్రెడీ వేరే క్రియేటర్స్ ఉండొచ్చు, మీ కో క్రియేటర్స్ ఉండొచ్చు. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, మీరు ఎలాంటి వీడియో చేస్తున్నా సరే అందులో మీరు ఒక యూనిక్నెస్ అనేది క్రియేట్ చేసుకోండి. కంటెంట్ అనేది సేమ్గా ఉన్నా సరే మీరు చేస్తున్న వీడియోలో మీ యూనిక్నెస్ అనేది ఖచ్చితంగా చూపించండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళలో ఫస్ట్ చాలామంది ఫేస్ చేసేది అసలు వీడియోస్ అనేది ఏ విధంగా రికార్డ్ చేయాలి అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఇక్కడే చాలామంది సిగ్గు కూడా పడుతుంటారు. వీడియోస్ రికార్డ్ చేయడం చూసుకున్నట్టయితే చాలామంది ఈ విధంగా ఫేస్ క్యామ్ వీడియోస్ అనేది రికార్డ్ చేయడానికైతే ఇష్టపడరు. నా ఛానల్లో కూడా నేను స్టార్టింగ్లో ఫేస్ క్యామ్ వీడియోస్ అనేది రికార్డ్ చేయాలంటే ఎవరైనా సరే నన్ను చూసి నవ్వుకుంటారేమో, ఎవరైనా సరే మా పక్కింటి వాళ్ళు చూసి ఇదేంటని అనుకుంటారేమో అని ఈ విధంగా చాలా మైండ్లో అయితే రన్ అవుతుంటాయి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీకు ఏం చేయాలనిపిస్తే 100% మీరు మీకు నచ్చినట్టుగా చేయండి. అంతేగాని
వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని మాత్రం ఎప్పుడు ఆలోచించకండి. మీ కంటెంట్ అనేది ఈ విధంగా ఫేస్ క్యామ్ అనేది ఖచ్చితంగా చేస్తేనే బాగుంటుందని మీకు అనిపిస్తే మాత్రం 100% ఫేస్ క్యామ్ వీడియోస్ అయితే చేయండి. స్టార్టింగ్లో అందరి వీడియోస్ కూడా పర్ఫెక్ట్గా రావు. ఎవరికైనా సరే ఇప్పుడున్న పెద్ద క్రియేటర్స్ అయినా సరే వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళ ఫేస్ క్యామ్ వీడియోస్ కూడా చూడండి. స్టార్టింగ్లో ఎవరి ఫేస్ క్యామ్ వీడియోస్ కూడా బాగుండవు. కానీ మనం చేస్తూ చేస్తూ ఇంప్రూవ్ చేసుకుంటే 100% మనకు ఏవైతే ఫేస్ క్యామ్ వీడియోస్ ఉంటాయో అవి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. వేరే వాళ్ళ గురించి మాత్రం అస్సలు ఆలోచించకండి. మీ కంటెంట్ ఏం డిమాండ్ చేస్తే ఫేస్ క్యామ్ వీడియోస్ అయితే ఫేస్ క్యామ్ వీడియోస్, లేదు వాయిస్ ఓవర్ వీడియోస్ అయితే వాయిస్ ఓవర్, ఏ విధంగా మీ కంటెంట్ డిమాండ్ చేస్తే ఆ విధంగా మీరు వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది, మీరు యూట్యూబ్లో మీకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నా సరే మీరు డైలీ మాత్రం రియాలిటీలో అయితే ఉండాలి. నార్మల్గా చాలామంది ఏమనుకుంటారు, వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయగానే మాకు వేలల్లో వ్యూస్ వస్తాయి, అదేవిధంగా మాకు వేలల్లో సబ్స్క్రైబర్స్ వస్తారని అయితే అనుకుంటారు. కానీ రియాలిటీలో ఎప్పుడు కూడా ఆ విధంగా అయితే జరగదు. మనకు యూట్యూబ్లో అందరికీ సక్సెస్ అనేది ఒకేలా ఉండదు. కొందరికి సక్సెస్ రావడానికి టైం పడుతుంది. వ్యూస్ రావాలన్నా సబ్స్క్రైబర్స్ రావాలన్నా ఖచ్చితంగా టైం అయితే పడుతుంది. యూట్యూబ్ మీరు ఛానల్ అనేది స్టార్ట్ చేసినట్టయితే పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు లాంగ్ రన్లో మీరు యూట్యూబ్లో సక్సెస్ కావాలనుకుంటే మాత్రమే యూట్యూబ్లోకి రండి. ఏదో 2-3 మంత్స్లోనే మేము యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకుంటే మాత్రం ఆ విధంగా ఎప్పుడు పాసిబుల్ అయితే అవ్వదు. కొందరికి అవ్వచ్చు కానీ ప్రతి ఒక్కరికి కూడా అది 100% వర్కౌట్ అయితే అవ్వదు. అదేవిధంగా ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ వచ్చేసి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళలో ఫస్ట్ మైండ్లోకి వచ్చేసి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయగానే మాకు ఇంకా మనీ వచ్చేస్తుందని వాళ్ళకున్న ఫైనాన్షియల్ సోర్సెస్ ఏవైతే, కొందరు జాబ్స్ వదిలేసి అదేవిధంగా కొందరు బిజినెస్ వదిలేసి వాళ్ళకున్న ఫైనాన్షియల్ సోర్సెస్ అనేది వదిలేసి యూట్యూబ్లో ఎక్కువ మనీ సంపాదించవచ్చు అని అయితే రావడం జరుగుతుంది. కానీ గుర్తుంచుకోండి, ఇది కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టే, మనకు యూట్యూబ్లో మనీ రావడానికి 100% టైం అయితే పడుతుంది. ఎప్పుడైనా సరే మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు మాత్రమే యూట్యూబ్ని ఫుల్ కెరియర్గా తీసుకోండి. లేకపోతే యూట్యూబ్ని మీరు పార్ట్ టైం మాత్రమే చేయండి. యూట్యూబ్లో మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చినప్పుడు, నాకు యూట్యూబ్ నుండి నాకు సరిపడ్డ మనీ వస్తుంది అన్నప్పుడు మాత్రమే యూట్యూబ్ని ఫుల్ టైమ్గా తీసుకోండి. అప్పటి వరకు యూట్యూబ్ని మీరు పార్ట్ టైమ్గా మాత్రమే చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే, చాలామంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయగానే వాళ్ళు ఎక్కువగా మనీ అనేది యూట్యూబ్ కోసం ఇన్వెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అంటే కెమెరా కోసం పెద్ద పెద్ద కెమెరా తీసుకోవడం, 50,000, 80,000, 1 lakh ఈ విధంగా కెమెరాస్ తీసుకోవడం, అదేవిధంగా మైక్స్ తీసుకోవడం, అలాగే లైటింగ్ సెటప్ కానీ ఈ విధంగా ఎక్కువగా మనీ అయితే స్టార్టింగ్లోనే ఇన్వెస్ట్ అయితే చాలామంది చేస్తుంటారు. ఎప్పుడు కూడా మీరు కొత్తగా ఛానల్ పెట్టినప్పుడు ఎక్కువ మనీ అనేది యూట్యూబ్లో ఇన్వెస్ట్ అయితే చేయకండి. ఒక 1 year వరకు అయితే ఇన్వెస్ట్ చేయొద్దని అయితే నేనైతే సజెషన్ ఇస్తాను. నేను ఇప్పుడు కూడా మొబైల్ నుండే వీడియోస్ అయితే రికార్డ్ చేస్తాను. నేను యూజ్ చేసే మైక్ కూడా నార్మలే 3000 మైకే యూజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇండోర్లో నేను వీడియోస్ రికార్డ్ చేస్తాను కాబట్టి నాకు లైటింగ్ అవసరం కాబట్టి నేను లైటింగ్ ఒక లైట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో కొత్త ఛానల్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు స్టార్టింగ్లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి. మీకు యూట్యూబ్ నుండి ఎంతో కొంత ఎర్నింగ్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు వాటి నుండి ఇన్వెస్ట్ అయితే చేయండి. కానీ మీకు యూట్యూబ్ నుండి ఇన్కమ్ లేనప్పుడు మాత్రం స్టార్టింగ్లోనే మీరు ఎక్కువగా యూట్యూబ్లో ఇన్వెస్ట్ అయితే చేయకండి. అండ్ ఫైనల్గా చూసుకున్నట్టయితే అందరూ కూడా తెలుసుకోవాల్సింది, ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ పెట్టడం అనే కాదు, అసలు యూట్యూబ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, మన వీడియోస్ ఏ విధంగా పెట్టాలి, థంబ్నెయిల్ ఏ విధంగా పెట్టాలి, అలాగే ఆల్గారిథం అంటే ఏంటి, అసలు మెయిన్గా చూసుకున్నట్టయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే సరైన విధానం, అంటే ఛానల్ క్రియేట్ చేసే సరైన విధానం ఏంటి, సెట్టింగ్స్ ఏంటి, ఈ విధంగా యూట్యూబ్కి సంబంధించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్డేట్స్ అనేది తెలుసుకుంటూనే ఉండాలి. లేటెస్ట్ యూట్యూబ్ రిలేటెడ్గానే కాదు, మీరు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారో అలాంటి కంటెంట్లో ప్రజెంట్ ఎలాంటి వీడియోస్ అనేది ఎక్కువగా ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మనం యూట్యూబ్లో ఎప్పుడైనా సరే ఆడియన్స్ ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారో అలాంటి కంటెంట్నే ఎక్కువగా ఇవ్వడానికైతే మనం ప్రిఫర్ చేయాలి. మనకు నచ్చిన కంటెంట్ అనేది ఇవ్వడం కాదు. ఆడియన్స్ మనం చేస్తున్న వీడియోస్లో ఎలాంటి కంటెంట్ ఎక్కువగా, ఎలాంటి వీడియోస్ని ఎక్కువగా చూస్తున్నారనేది ఎప్పటికప్పుడు మనము రీసెర్చ్ అయితే చేస్తుండాలి. అలాగే ఛానల్కి సంబంధించి కంప్లీట్గా మీరు సెట్టింగ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా నేను మన ఛానల్లో నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా నేను చూపించడం అయితే జరుగుతుంది. సో ప్రతి మండే నేను
ఈవినింగ్ 7 PM అయితే మన ఛానల్లో ఒక వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ మండే నేను వచ్చేసి 2024లో మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునే సరైన విధానం విత్ సెట్టింగ్స్తో అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు 2023 ఎండింగ్లో మనకు కొత్తగా యూట్యూబ్లో చాలా సెట్టింగ్స్ అయితే వచ్చాయి, కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయి. కాబట్టి 2024లో యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది నెక్స్ట్ మండే మన ఛానల్లో వీడియో అయితే చేస్తాను. అదేవిధంగా ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఈ విధంగా ఫాలో అయ్యి మీరు మీ కంటెంట్ అనేది పర్ఫెక్ట్గా చేసినట్టయితే 100% మీరు యూట్యూబ్లో సక్సెస్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఇంకా యూట్యూబ్ రిలేటెడ్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.